హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఈ మధ్యన మన ఛానల్ వచ్చేసి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అందులో వచ్చేసి ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి గ్రామ సచివాలయం నుండి మీకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ భర్తీ చేశారు. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. సొంత జిల్లాలోనే మీకు పోస్టింగ్ ఇస్తున్నారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1294 పోస్టులు అనేది భర్తీ చేశారనమాట. ఓవరాల్గా మీకు అన్ని పోస్టులు చూసుకున్నట్లయితే మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు సపరేట్ చేయడం జరిగింది. ఈ పోస్టులు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా గైస్? ముందుగా మనం జాబ్ ఓవర్‌వ్యూ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఆశా వర్కర్ అనమాట. అలాగే మనకి జాబ్ టైప్ చూసుకున్నట్లయితే మనకి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ అనమాట. అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి వేరియస్ మండల్స్‌లో మనకి అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రొవైడ్ చేశారనమాట అప్లై చేసుకోవడానికి. అప్లికేషన్ మోడ్ వచ్చేసి మీరు ఆఫ్‌లైన్‌లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. వీలైతే నోటిఫికేషన్ అయితే చెక్ చేయండి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి 19th జూన్ 2025 అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి 15th జూలై 2025 అనమాట. అంటే మనకి నెక్స్ట్ మంత్ 15th వరకు అయితే ప్రొవైడ్ చేశారు అప్లై చేసుకోవడానికి. ఇంకా మనకి సెలక్షన్ వచ్చేసి ఎప్పుడనేది మనకి ఇంకా అప్డేట్ అనేది రావలేదు. వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. వీలైతే చెక్ చేయండి ఒకసారి. ఓకేనా గైస్? ఇంకా నోటిఫికేషన్‌లో వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకిక్కడ వాళ్ళొచ్చేసి మనకి డిస్ట్రిక్ట్స్ వైస్‌గా నోటిఫికేషన్స్ అయితే అంటే వేకెన్సీస్‌ని మెన్షన్ చేశారు. ఓవరాల్‌గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మీకు 1294 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీకు ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మీకు పీడిఎఫ్‌లో అయితే మీకు మెన్షన్ చేస్తున్నాను. వీలైతే చెక్ చేయండి. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్స్ వచ్చేసి జస్ట్ వాళ్ళు ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకుంటే సరిపోతుందనమాట. లైక్ మీరు 10th కంప్లీట్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా మనకి ఈ పోస్టర్స్కి వచ్చేసి ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకే మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి సేమ్ విలేజ్ అయితే అయి ఉండాలి అప్లై చేసుకునే ముందు. ఓకేనా గైస్? ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి మీకు 25 ఇయర్స్ ఏజ్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ అనమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి 4 స్టేజెస్ అయితే ఉంటాయి ఇందులో వచ్చేసి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేసి మీరు వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రైమరీ హెల్త్ సెంటర్లో వచ్చేసి. అండ్ మీకు సెకండ్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాపీస్ తీసుకొని వాళ్ళకి వచ్చేసి మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా గైస్? అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ లేదా స్క్రీనింగ్ అనమాట. అంటే మీకు పర్సనల్‌గా వాళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు మెడికల్ ఆఫీసర్ వచ్చేసి. అండ్ ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మీ యొక్క మెరిట్ అనేది బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. వీలైతే చెక్ చేయండి. ఓకే నైస్. దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఒకటి కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీలైతే చెక్ చేయండి. అండ్ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీ యొక్క రెసిడెన్షియల్ ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. అంటే మీకు లైక్ ఆధార్ కానీ, రేషన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ ఐడీ కానీ ఏదైనా ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. అండ్ మీ యొక్క రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాల్సి ఉంటుందనమాట. అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. లైక్ మీ దగ్గర ఏదైనా వీడియో సర్టిఫికేట్ కానీ, సింగిల్ ఉమెన్ ప్రూఫ్ సర్టిఫికేట్ కానీ అవి ఉన్నా సరే మీరు వాటిని అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ దగ్గర డిసేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందనమాట. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఆశా వర్కర్‌కి వచ్చేసి పర్ మంత్ చూసుకున్నట్లయితే మనకి 3000 నుంచి 5000 రూపీస్ వరకు అయితే మీకు ఇస్తారనమాట. అండ్ మీకు పేమెంట్ మోడ్ చూసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ మీకు బ్యాంక్ అకౌంట్స్‌కే మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు మీ యొక్క శాలరీ వచ్చేసి. ఇంకా మీకు ఇంపార్టెంట్ లింక్స్ చూసుకున్నట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్, అప్లై లింక్ వచ్చేసి మీకు ఈ లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే చెక్ చేయండి. ప్రతి లింక్ కూడా మీకు
ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మీకు అప్లై ప్రాసెస్ చెప్పే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్‌లో పెట్టుకోండి. ఇంకా దీనికి అప్లై ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి మీరు ఫస్ట్‌లీ వచ్చేసి మీ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్‌ని అయితే మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎయిదర్ మీరు మండల్‌లో కానీ విలేజ్‌లో కానీ. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఏఎన్ఎం దగ్గర నుంచి కానీ మీరు మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుందనమాట మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌తో థర్డ్ స్టెప్‌లో వచ్చేసి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీ యొక్క అటాచ్ నెసెసరీ డాక్యుమెంట్స్ లైక్ మీకు మెన్షన్డ్ అబోవ్ అనమాట. మీకు ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్‌ని వచ్చేసి మీరు అప్లికేషన్ ఫార్మ్‌కి వచ్చేసి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఫోర్త్ స్టెప్ అనమాట. మీరు సబ్మిట్ చేసిన ఫిలప్ ఫార్మ్ వచ్చేసి మీరు మీ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వితిన్ లాస్ట్ డేట్ లోపల మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. అండ్ లాస్ట్‌లో వచ్చేసి మీకు అటెండ్ ఇంటర్వ్యూ ఆర్ మీకు స్క్రీనింగ్ ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీరు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే మీరు దీనికైతే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందనమాట. ఓకేనా గైస్. ఇది వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ అనమాట. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.